మంచి పదవి చంద్రబాబు కూడా కనుక్కుండు ఇది జిత్తుల మారినాక ఇది ఇది ఎరడకుండా ఇది నాకు పక్కన పని రేపు నా పని అంతలా మా మామనే ఉపాయం చేసి ఇచ్చేసి 7 పక్కన 0 పెట్టి 70 మందిని చేసి పాయ 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 బలం బలం అంత అటే ఒరిగింది అని చూపించారు జనాలు. చంద్రబాబు కూడా ఈ కేసీఆర్ పేరు కూడా చెప్పలేకపోతుంది. చెప్తే కేసీఆర్ పేరు వస్తుందని చెప్తలేడో ఏమో మరి ఈ పని చేసిందా బదనాం మోస్తుండు బదనాం మోస్తుండు. కానీ కేసీఆర్ పేరు చెప్తే ఈనాడే పైకి లేస్తాడు. ఇంకా కానీ నేను కాదు సూత్రధారి పాత్రధారి చంద్రశేఖర్. మనం ఈ విషయాన్ని గొప్పగా చెప్పుకోవాలి. మన తెలంగాణ బిడ్డ ఈ మోసం చేసుకుంటే దిట్ట మన తెలంగాణ ఇప్పుడు ఆయన అన్నాడు కదా, నేను తెలంగాణ బిడ్డని, తెలంగాణ నేను తెచ్చినోని, సాగునోట్లే తలకాయ పెట్టినోని. ఇది సంస్కృతి తెలంగాణ ప్రజలకు నేర్పిండు. ఇప్పుడు ఇంతకు పెద్ద మనిషికి తెలంగాణ ఆంధ్రనా బీహార్ నాకు తెలిసినంత వరకు అయితే ఇన్నే పుట్టిండి ఇన్నే ఉన్నాడు. అలా తాతలు తండ్రులు తాత కూడా అదే వాళ్ళ తండ్రి కూడా ఇక్కడ మరి ఆయనే ఒకనాడు అన్నాడుగా, మా వెలుమల ఈ వెలుమ అనేది మాది ఎక్కడ పుట్టిందంటే బీహార్ నుంచి వచ్చిందమ్మ. అది కావచ్చు కానీ వాళ్ళ తాతలు గిట్ట ఇంకెక్కడ మా బ్రీడ్ మొత్తం బీహార్ నుంచేది. అది ఇక్కడిది కాదు, మా తాత ముత్తాతలు అక్కడ అని ఆయన కూడా అన్నాడు. సరే కానీ ఇది నిజంగా నక్క జిత్తుల మారుదంటారు కానీ నక్కను కూడా బోల్త కొట్టించే ఇది అస్సలు పెద్ద నక్క ఇది. అయితే నిజంగా ఈ విషయంలో తాత చంద్రబాబు నాయుడు చెప్తే కేసీఆర్కి ఏడ పేరు వస్తుందో అని చంద్రబాబు చెప్తలేడు. ఏమనుకుంటారు ఇప్పుడు, అరే మా చంద్రబాబు కంటే కూడా తెలివైనడు కేసీఆర్ అని అంటారు జనాలు. అట్లా పోతే పోయి బదనాం మోస్తా ఆయన పేరు చెప్ప